అది సార్ నేను మొదట్లో చెప్పినటువంటి విధంగా ఏ కరుణాకర్ రెడ్డి గారు కూడా దీని మీద వివరణ ఇవ్వడం జరిగింది. అరే నాయన మీరు వెళ్ళి మీకు ఇష్టం వచ్చి ఎక్కడ అడ్డంకులు లేవు, అధికారులు కావాలన్నా వెళ్ళొచ్చు, లేదా కూటమి పార్టీల నాయకులు కావాలన్నా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళి సర్వే చేసుకుంటారో కొలతలు వేసుకుంటారో ఏది ఉన్నా కూడా సరే పూర్తిగా స్వాగతిస్తున్నా, వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ ఆక్రమణ ఉందని నిరూపిస్తే కూడా మీరు ఆ భూమి తీసుకోండి, లేదా దానికి ఏ సెక్షన్లు వర్తిస్తాయో కేసులు నమోదు చేయండి అని బహిరంగంగా చెప్పారు. అని ఆరోపణ చేస్తున్నారు. ఎన్ని రోజుల ఆరోపణ సార్, ఎన్ని సంవత్సరాల ఆరోపణలు సార్? ఒక పక్క ఆధారాలతో వచ్చినటువంటి రిపోర్ట్స్ అంతేగాని ఆరోపణలు మాత్రం కాదు, చర్యలు కోర్టు నుండి వచ్చే చర్యలు అన్ని కూడా ఉంటాయి. వాటికి మీరు ఆ రోజు గగ్గోలు పెట్టద్దు. సరే మేడం, ఇప్పుడు సురేష్ గారు సురేష్ గారు ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు 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 సురేష్ గారు చెప్తున్నారు. సురేష్ గారు ఎవరంటే కాదు మేడం, అంటే లేదు మేడం, సురేష్ గారు ఇప్పుడు సురేష్ గారు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి చాలా అనుంగు శిష్యుడు ఆయన. సో ఆయనే చెప్తున్నాడు. సో గతంలో కరుణాకర్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు, భూములు ఉంటే భూములు తీసుకోండి, లేకపోతే చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. మరి తీసుకునేదానికి మీకేంటి, తీసుకుంటారా? ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు ఫైనల్ చేయండి. ప్రభుత్వానికి చెప్పి మాట్లాడుతున్నారు. 100% చర్యలు ఖచ్చితంగా ఉంటాయండి. ఆ చర్యలు తీసుకున్నప్పుడు వీళ్ళు గగ్గోలు పెట్టి మా మీద కక్షపూరితంగా చేస్తున్నారు, రాజకీయ కక్షతో. నిన్నగాక మొన్న తమ్మినేని సీతారాం గారిని రాజకీయ కక్షతోనే చేస్తున్నారు అని చెప్పి ఇంత నకిలీ పత్రాలు సృష్టించడం, బతికున్న మనిషిని చనిపోయినట్లుగా, ఇవన్నీ మన తోటి ప్యానలిస్ట్ చెప్పారు. ఇవన్నీ చేసినా కూడా ఆ విషయాన్ని కూడా కవర్ చేస్తూ రాజకీయ కక్ష అన్నారు. అన్నిటికీ చర్యలు ఉంటాయి కంపల్సరీ. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలిస్తాము. ఏదైతే ఎవరి మీద చర్యలు తీసుకుంటే, నిన్నగాక మొన్న సార్ ఒక విషయం గుర్తు చేయాలి. ఈ టైంలో ఆయన గుంటూరు ఇష్యూ జరిగితే సిఐని అంబటి రాంబాబు గారు ఫోన్ ఇన్ లో తీసుకున్నారు. ఒక మీడియా ఛానల్లో ఫోన్ ఇన్ లో తీసుకుంటే ఆయన మాట్లాడతారు, సిఐ అమాయకుడు అంటారు. ఎవరైనా చర్యలు తీసుకోకపోతే వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదంటారు. తీసుకున్న అక్కడ నిజం నిర్ధారణ అయింది, ఇతను తప్పేమైనా ఉంది లేదు, అలా అలక్ష్యం వహించారనిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే వాళ్ళు అమాయకులు అంటారు. యాక్సిడెంట్ చేసి చంపేసిన పిల్లాడినేమో చిన్న పిల్లాడు అంటారు. ఎక్కడ ఇష్యూ జరిగితే అక్కడ వీళ్ళ మాట్లాడడానికి ఏ విధంగా ప్రభుత్వం మీద బురద చల్లటం తప్పితే, వీళ్ళు చర్యలు తీసుకున్న రోజు గగ్గోలు పెట్టండి, కనీసం కోర్టులకు సహకరించండి. ఇంకా ఉన్నాయి సార్, ఇంకా సార్ నాకు మధ్యలో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఇంకా ఉన్నాయి సార్. రాజు గారు మళ్ళీ మాట్లాడతాం మేడం, వస్తాను మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ మళ్ళీ ఇస్తాను ఒకసారి. కృష్ణాంజనేయులు గారు సార్ రియాక్ట్ అవ్వండి సార్, ఒక 2 minutes మాట్లాడండి సార్ ప్లీజ్. ఇక్కడ రాజు గారు ఒక అంశము, ఇప్పుడు వీళ్ళు పుంకాలు అవి ఉన్నాయి అవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు అదే విధంగా మా పవన్ కళ్యాణ్ వెళ్ళి పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూములను మొత్తాన్ని వెలికి తీశాడు అని చెప్తారు. అంతకుముందే ఈనాడులో ఫోటోలతో సహా ఆధారాలతో సహా అన్ని కథనాలు వచ్చాయి. వీళ్ళేం వెలికి తీసినటువంటి వ్యవహారం కాదు. మీడియాలో పుంకాలు వీళ్ళే రిలీజ్ చేశారు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే. ఇక్కడ ఎందుకు మనం అన్ని కోర్టు కేసులు వ్యవహారం వీటి గురించి మనం మాట్లాడుతున్నాం? సపోజు మదనపల్లికి సంబంధించినటువంటి ఫైల్స్ దక్కడం కేసు అనేటువంటిది క్రిమినల్ కేసు. ఆ క్రిమినల్ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరికీ ఉంటే పెద్దిరెడ్డి పాత్రను తేల్చడంలో పోలీసు శాఖ ఎందుకు చేయలేకపోతుంది? మీరు బిల్డప్ ఎందుకు ఇచ్చారు? ఆ రోజున డీజీపీ వెళ్ళాడు ఒక కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, సిఐడి చీఫ్ వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. ఏం తేల్చారు? కొండంతో వెలకనన్న పెట్టారా? అంటే పెద్దిరెడ్డి విషయంలోనేమో ఇన్ని కుంభకోణాలు జరిగిన ఏం జరిగినా సరే కోర్టులు తేలుస్తే అని చూస్తూ ఉంటారా? మీరు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం